నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా గడ్డంతో వచ్చేస్తున్నారు. మొత్తానికి గడ్డం గ్యాంగ్ సినిమాలో దిగిందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏ హీరో కూడా గడ్డం లేకుండా రావట్లేదని చెప్పుకోవాలి. అటు పుష్ప కావచ్చు, లేదా ఇంకో పక్క చూసుకుంటే పెద్ది కావచ్చు, లేదా మిగతా ఇంకే హీరో అయినా సరే. మొత్తాన్ని దీన్ని ఎలా చూడాలంటారు? మొత్తానికి గడ్డం ట్రెండ్ నడుస్తుందా తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే ఏమంటారు? అంటే మీరు ఎందుకు గడ్డం పెంచారు? ట్రెండింగ్ అనుకోవాలి, యాంకర్లు కూడా గడ్డాలు ఉండాలని అన్న రూల్ ఏమైనా పెట్టారా? లేదు, స్టైల్కి. స్టైలా? వాళ్ళు సెంటిమెంట్ అనుకోవాలో స్టైల్ అనుకోవాలో తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు అందరూ అసలు మీసం కూడా ఉండేది కాదు. మగవాడికి మీసమే అందం అని చెప్తూ ఉంటారు. కానీ అమితాబ్ బచ్చన్ కానీ, ధర్మేంద్ర కానీ, ఆ హీరోలు అందరూ కూడా మీసాలు లేకుండానే ఉండేవాళ్ళు అప్పట్లో. ఇక మన తెలుగు హీరోలకు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు మాత్రం బడిపంతుల్లో కాస్త పెద్ద వయసు పాత్ర కాబట్టి ఆయన గడ్డాలు పెంచేసి ఆ పాత్ర అట్ట కనిపిస్తూ ఉంటుంది. రేరుగా ఆయన గడ్డాలు ఉన్న సినిమాలు ఉన్నాయి. తర్వాత నాగేశ్వరరావు గారికి ఏదో ఒక సినిమా, ప్రాణదాత ఏదో సినిమాలో గడ్డం ఉన్న సినిమాలు, మిగతా మేఘ సందేశంలో కూడా మేఘ సందేశంలో కూడా గడ్డాలు ఉండే. కానీ అది ఒక వేవులాగా లేదు అప్పట్లో. హీరో అంటే అందంగా ఉండాలి, క్లీన్ షేవింగ్ ఉండాలి, 6 అడుగులు అందగాడు, ఇంపాలా కారు, ఈ టైప్లోనే నాగేశ్వరరావు గారు కానీ, సోమబాబు గారు చేసినా, వీళ్ళందరూ చేసినా కానీ ఆ గడ్డాలు జోలికి పోయేవాడు కాదు అప్పట్లో. తర్వాత జనరేషన్ వచ్చిన తర్వాత వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే బయట కుర్రకారులోనూ గడ్డాలు ఉన్నాయి, డైరెక్టర్లు కూడా గడ్డాలతో డైరెక్టర్లు ఉంటున్నారు. అంటే గడ్డం ఎంత బాగా పెంచితే అంత హిట్ అనే సెంటిమెంట్ అని తెలియదు. ఎందుకంటే కె రాఘవేంద్రరావు గారికి గడ్డం ఉంటుంది, ఆయన శిష్యుడిగా రాజమౌళి గారు గడ్డమే. మరి అదే ఫాలో అవుతున్నారు సుకుమార్ గారు. తెర వెనుక గడ్డాలే, తెర మీద గడ్డాలే. ఇలా ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. సో మొత్తానికి గడ్డాలు పెంచుకున్నటువంటి ఒక హీరోలు సక్సెస్ అయితే కొడుతున్నారని చెప్పుకోవచ్చు. అది పుష్పతో కావచ్చు, గతంలో కూడా చాలా సినిమాలు హిట్ అయ్యని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో గడ్డాల వల్లే సక్సెస్ వస్తుందా, సక్సెస్లు వస్తున్నాయి కాబట్టి గడ్డాలు పెంచుతున్నారా? మొత్తానికి ఏది ముందు ఏది వెనకంటే ఏం చెప్తారు? అంటే బహుశా అది సెంటిమెంట్గా మారినట్టు అనిపిస్తుంది. పుష్ప తర్వాత నుంచి మేము కూడా తగ్గేది లేంటూ వీరు మిగతా హీరోలు కూడా అదే బాటలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. పుష్ప పాత్ర చూసిన తర్వాత, పుష్పరాజు పాత్ర చూసిన తర్వాత, పెద్దిలో రామ్ చరణ్ పాత్ర చూసిన తర్వాత అదే ప్యాటర్న్లో రామ్ చరణ్ వెళ్తున్నాడు అనుకున్నారు. అట్లా అనుకున్న తరుణంలో మళ్ళీ లేటెస్ట్గా లెనిన్ అఖిల్ది హిట్లు లేవు కదా, కనీసం గడ్డంతో అయినా హిట్ కొట్టొచ్చామనుకున్నాడో తెలియదు. ఆయన కూడా గడ్డమే. పైగా డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చారు. ఊపిరి పోసుకుంటున్నప్పుడు పేరు ఉండదు, ఊపిరి పోతున్నప్పుడేమో పేరే మిగులుతుంది అంటూ ఒక డైలాగ్ కూడా ఉంది. మరి ఇట్లాంటి ఎంత పవర్ఫుల్ డైలాగ్ అది చెప్పాలంటే. జాలాది గారు ఈ పాట ఉంది, కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల అంటూ పదాల ప్రయోగం చేశారు. కాబట్టి ఆ తరహాలోనే ఈ లెనిన్ సినిమాలో ఊపిరితో పెట్టి డైలాగ్ పెట్టి, పేరుకి ఊపిరికి ముడిపెట్టి ఒక డైలాగ్ రాశారు, పవర్ఫుల్ డైలాగు. ఆయన లెనిన్ సినిమాలో చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్టు గడ్డంతోనే చూపించారు. అది ఒక సెంటిమెంట్ అనుకోవాలేమో. గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ గడ్డమే. ఇవి రాబోతున్న సినిమా, చాలా సినిమాలు చూస్తుంటే గడ్డాల హీరోలు ఎక్కువైపోయారు. మరి ఇది సెంటిమెంట్ అనుకోవాలేమో తెలియదు. ఒకప్పుడు శివకృష్ణ అనే నటుడు కొత్తగా వచ్చిన కొత్తలో ఆయన మరో మలుపు ఇలాంటి సినిమాల్లో ఆ హీరోగా వచ్చినప్పుడు కూడా చాలా నైస్గా అనిపించేది. ఆ గడ్డం చాలా బాగుండేది అప్పట్లో. ఆ తర్వాత జేడీ చక్రవర్తి కూడా గడ్డమే. ఆయన్ని గడ్డం చక్రవర్తి, గడ్డం చక్రవర్తి అనేవాళ్ళు. అంటే బహుశా గడ్డానికి మరి అంత ఇంపార్టెన్స్ ఉందా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే జనరేషన్లో యూత్ కూడా టైం లేక చేసుకోవట్లేదా, ఇది ఫ్యాషనా, టైం లేక చేసుకోవట్లేదని డౌట్ వచ్చింది నాకు ఒకసారి. నీకెందుకు గడ్డం లేదు? అదే, నాకు టైం ఉంది కాబట్టి నేను చేసుకొచ్చేస్తున్నాను. క్లీన్ షేవింగ్, నేను రోజు క్లీన్ షేవింగ్తో ఉంటాను. కొంతమంది ఆఫీసు కూడా అసలు క్లీన్ షేవింగ్తో చేసుకురాబోద్దు ఊరుకునేవాడు కాదు ఇదివరకు. క్లీన్ షేవింగ్తో రమ్మనేవాళ్ళు, నీట్గా ఉండాలి, టక్ చేసుకోవాలి, క్లీన్ షేవింగ్ ఉండాలి అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అందరూ కూడా గడ్డమే. అది ఇక బహుశా ట్రెండ్గా మారిపోవటం వల్లే సినిమాలకి గడ్డం ట్రెండ్ అయిపోయింది అనిపిస్తుంది హీరోలు కూడా. దాదాపు ఆల్మోస్ట్ అందరు హీరోలు కూడా గడ్డం సినిమాలు వస్తున్నాయి. రేపు SSMB 29 మహేష్ బాబు కూడా గడ్డంతో కనిపించిన ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి గారు గడ్డం రాజమౌళి గారే కాబట్టి అందులో హీరోకి గడ్డం పెట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే అడవులు తిరిగే పాత్ర కాబట్టి ఇప్పటికే ఆయన జుట్టుతోనే ఉండే పాత్ర కనిపిస్తుంది. ఆ లుక్ చూస్తే అసలు లైట్గా గడ్డం పెట్టారు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సింపుల్ గడ్డం అయితే, ఇందులో మాత్రం మహేష్ బాబుకి కాస్త గడ్డం పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదండి. సో ఓవరాల్గా మొత్తానికి గడ్డం అనేది ఒక సూపర్ డూపర్ ఏమంటారు అనమాట, హిట్ సెంటిమెంట్గా అవబోతుంది అంటే ఏమంటారు? అంటే
రేపొద్దున ఏదో సినిమా పేరు గడ్డం అనే ఒక సినిమా తీశారనుకోండి, అది పెద్ద హిట్ అయిపోయింది అనుకోండి, ఇక ఇక గడ్డాల మీద కూడా సినిమా టైటిల్స్ వచ్చేస్తాయి. మీసాలు అప్పటికే తిప్పరా మీసం అంటే ఒక సినిమా వచ్చింది, మీసాల మీద సినిమాలు ఉన్నాయి. ఆ మీసం బదులు గడ్డం, గడ్డం గ్యాంగు, ఈ తరహాలోనే గడ్డం గ్యాంగ్ అనే పేరుతో సినిమా వచ్చిన ఆడి పడచ్చారు పరక్కల్లా. గడ్డమే సెంటిమెంట్ అయినప్పుడు సినిమా టైటిల్లో కూడా గడ్డం ఉంటే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకోవచ్చుగా. ఈ తరహాలోనే మారిపోతుంది సినిమా ఫీల్డ్లో, సెంటిమెంట్లు ఎక్కువండి. అంటే హీరోలు గడ్డాలతో కనిపించి హీరోయిన్లు మాత్రం అట్లా ఉంటే యంగ్ లేడీస్ ఇంకా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే బయట యూత్ అలాగే ఉన్నారు కాబట్టి సినిమాలు కూడా అలాగే ఉంటాయని అనుకోవాల్సి వస్తుంది. పైగా అది హిట్ సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి కోట్లు పెట్టి సినిమా తీసినా కానీ ఏ ఖర్చు లేకుండా గడ్డం ఖర్చు అయితే వాళ్ళకి ఉండదు. ఎందుకంటే న్యాచురల్ గడ్డాలే పెడుతున్నారు, పెట్టుబడి గడ్డం పెడితే మళ్ళీ కష్టం అని చెప్పేసి. సో చూద్దాం సార్, మొత్తానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు గడ్డం కాదు అడ్డం, ఇది దేనికైనా సరే పూర్తిగా సిద్ధం అంటున్నటువంటి ఒక తరుణం చూస్తున్నాం. సో మొత్తానికి గడ్డంతో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అవబోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.